#Ask Dr. Johners అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పవన్ పెద్ది 82 సార్, మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఎం ప్యాటర్న్ మాత్రమే ఎందుకు, వేరే ప్యాటర్న్ తోని కూడా తీసుకోవచ్చు కదా, బట్ వేరే డాక్టర్స్ అడ్జస్ట్ చేస్తారు విగ్లా కనిపించకుండా, దెన్ వై నాట్ ఇట్స్ పాసిబుల్ విత్ యువర్ హాస్పిటల్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మన ప్రధాన ఉద్దేశం ఏంటి? మనకు అంతకుముందు ఉన్న హెయిర్ స్టైల్ని తీసుకురావడం కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు, హెయిర్ లైన్ డిజైన్ చేసినప్పుడు మన మెయిన్ పర్పస్ వచ్చేసి మన హెయిర్ లైన్ కానీ మన హెయిర్ స్టైల్ కానీ న్యాచురల్గా కనిపిస్తుందా లేదా. అంతేకాకుండా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నప్పుడు, లేదా మీరే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో అది మీ ఫేస్కి, మీ ఫేస్తో పాటు మీ ఏజ్కి మ్యాచ్ అవుతుందా కాదా. సో ఈ 2 ప్రశ్నలు గనక మనం ప్రాపర్గా ఆన్సర్ చేసుకోగలిగితే హెయిర్ లైన్ విషయంలో ఎటువంటి తప్పు జరగదు. అలా కాకుండా మనము మన పాస్ట్లో జీవిస్తున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక 5 years బ్యాక్ ఉన్న హెయిర్ని గుర్తు తెచ్చుకోవడం కావచ్చు, లేకపోతే మీరు టీనేజ్లో ఉన్నప్పుడు మీకు హెయిర్ ఎంత ఒత్తుగా ఉండేది, ఎంత పొడవు పెరుగుతూ ఉండేది అనే దాని గురించి మాటి మాటికి ఆలోచించి దాన్ని రీలివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి. అటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఇవ్వడం కష్టం. అలా కాకుండా మీరు ఎప్పుడైతే రియలిస్టిక్గా ఆలోచిస్తారో, ఎప్పుడైతే నేను నా ఏజ్కి నార్మల్గా కనిపిస్తే చాలు అనే రియలిస్టిక్ గోల్ని ఎప్పుడైతే ఆలోచిస్తారో మీకు డ్రా చేసే హెయిర్ లైన్ డెఫినెట్గా నచ్చుతుంది. కొన్నిసార్లు నాకు ఈ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. సార్, వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ వాళ్ళు నాకు హెయిర్ లైన్ కిందికి డ్రా చేశారు, అది నాకు నచ్చింది. ఇంకొన్నిసార్లు సార్ ఇంకో ప్లేస్కి వెళ్ళుంటే వాళ్ళు నేను ఇట్లా సైడ్లో కావాలి అని అడిగితే వాళ్ళు సైడ్ కూడా అట్లా డిజైన్ చేసి ఇచ్చారు, మీరు ఎందుకు అలా చేయట్లేదు అని. చూడండి, ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ పెట్టడం కానీ, లేకపోతే ఎక్స్ట్రాగా హెయిర్ లైన్ కిందకి డ్రా చేయడం అనేటువంటిది చాలా ఈజీ పద్ధతి. ఎందుకంటే క్లయింట్కి నచ్చినట్లు, మీకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేసేస్తాను అని చెప్పడం చాలా ఈజీ. ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అయినప్పుడు దాని కాస్ట్ పెరుగుతుంది, సర్జన్కి అది బెనిఫిషియల్గా అనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ విషయం గురించి నేను ప్రత్యేకించి ఆలోచిస్తాను. ప్రతిరోజు మీరు అద్దం చూసుకున్నప్పుడు ఆ హెయిర్ లైన్ని చూసుకుంటూ ఉంటారు. మీకు హెయిర్ లైన్ ఎప్పుడైతే డిజైన్ చేస్తానో అదే హెయిర్ లైన్ మీ ఫేస్కి ఒక ట్రేడ్ మార్క్ లాగా అయిపోతుంది. అంటే మీ ఫేస్ చూసినప్పుడు ఆ హెయిర్ లైన్ని బేస్ చేసుకొని ఇది మీ ఫేసు అని ప్రజలు గుర్తించడం స్టార్ట్ చేస్తారు. అటువంటప్పుడు అది ఎంత న్యాచురల్గా ఉంటే అంత మంచిది. అలా న్యాచురాలిటీ వెతికే క్రమంలో నేను ప్రత్యేకించి గమనించింది ఏంటి అంటే, ఎం ప్యాటర్న్లో ఎప్పుడైతే మనం డ్రా చేస్తామో మన ఇండియన్ హెడ్కి డెఫినెట్గా అది మాత్రమే మంచి రిజల్ట్స్ అనేటువంటిది ఇస్తుంది, న్యాచురల్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అదే గనక ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళు ఎవరైతే సర్జరీ చేయించుకోనికి వస్తారో వాళ్ళకి ఎం ప్యాటర్న్ కాకుండా బాక్స్ ప్యాటర్న్ డ్రా చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్కి ఫోర్ హెడ్ పైన అలా బాక్స్ ప్యాటర్న్ ఎప్పుడైతే గీస్తానో వాళ్ళకి ఆ రిజల్ట్సే ప్రాపర్గా అనిపిస్తాయి. అదే కొంతమంది కకేషియన్ పేషెంట్స్ వస్తుంటారు, అంటే వెస్ట్ సైడ్ నుంచి, అమెరికా కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి హెయిర్ లైన్ అనేటువంటిది ఎంని ఇంకొంచెం వెనక్కి ఎక్స్టెండ్ చేస్తాను. అంటే ఈ సైడ్లో ఏవైతే ఫ్రంటో టెంపరల్ యాంగిల్స్ ఉంటాయి అవి ఇంకొంచెం లోపలికి ఇంప్లాంట్ చేస్తాను. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మ్యాట్రిక్స్ సినిమాలో కొంచెం ఆ హెయిర్ స్టైల్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి అటువంటి హెయిర్ స్టైలే సెట్ అవుతుంది. మన ఇండియన్స్కి మరీ డీప్గా కాకుండా కొంచెం లోయర్ చేసిన ఎం అయితే సెట్ అవుతుంది. అదే ఇటువైపు ఈస్ట్ వైపు నుంచి కొంచెం మోర్ ఈస్టర్న్ ఏషియన్ పీపుల్ వచ్చారనుకోండి, చైనా కావచ్చు, లేకపోతే జాపనీస్, కొరియన్స్, ఇటువంటి వాళ్ళకి యూ ప్యాటర్న్లో డ్రా చేయవలసి వస్తుంది. అలా చేస్తేనే సెట్ అవుతుంది. అదే ఆడవాళ్ళైతే ఇంకా మనం ఇన్వర్టెడ్ వి షేప్ లాగా చేయాల్సి వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ వి కాదు, బట్ మోర్ ఆర్ లెస్ అటువంటి ప్యాటర్నే ఉంటుంది. సో హెయిర్ లైన్ సింపుల్గా డిజైన్ చేయడం కాదు, అంటే మీకు నచ్చినట్టు చేయడం అనేది ఉద్దేశం కాదు, మీకు అది యాప్ట్గా సూట్ అవుతుందా లేదా అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక టెంపుల్ దగ్గరే రెగ్యులర్గా గుండు కొడుతూ ఉంటారు కదండి. సో మీరు అక్కడ కొద్దిసేపు కూర్చొని అబ్జర్వ్ చేస్తుండండి. అంటే జుట్టుతో ఆల్రెడీ వచ్చి ఉంటారు వాళ్ళు, తర్వాత గుండు చేయించుకున్న తర్వాత వాళ్ళ ఫేస్ ఎలా ఉంది, వాళ్ళ హెయిర్ లైన్ ఎలా ఉంది అని. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా రెగ్యులర్గా గుండు కొట్టించుకుంటున్నారంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. గుండు చేసినప్పుడు ఆ హెయిర్ లైన్ ఎం ప్యాటర్న్లో లోపలికి కనిపించిన, జుట్టు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఎం ప్యాటర్న్ కానీ ఆ టెంపరల్ రిసెషన్స్ కానీ కనపడవు. సో అందుకనే ఇటువంటి ప్యాటర్నే నేను చూస్ చేస్తాను. ఇండియన్ పేషెంట్స్కి ఈ ప్యాటర్న్ ప్రాపర్గా సెట్ అవుతుంది. సపోజ్ కొంతమందికి వైడ్ ఫోర్ హెడ్ ఉంటుంది, వాళ్ళకి కనుక కొంచెం హెయిర్ లైన్ కిందికి ఉంటేనే ఫేషియల్ మెజర్మెంట్ సెట్ అవుతుందని డెఫినెట్గా కిందికి కూడా డ్రా చేస్తాను.